మూసీ ప్రక్షాళనపై జర్నలిస్టులు వాస్తవాలను రాయాలి. సోషల్ మీడియాలో ప్రసారం చేసే అవాస్తవాల మీద ఫిర్యాదు చేయడానికి కూడా ఒక వేదికను చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే అసలు నకిలీ అని ఎప్పుడు ఉంటుంది, నిజము అబద్ధం అనేది తోడు నీడ లాంటివి. సో నిజమైన జర్నలిస్టుల ముసుగులో వ్యాపారాలు వ్యవహారాలు చేసే వాళ్ళకు ఉన్న తారతమ్యం ఏముందో దానికోసం ఒక చట్టాన్ని కూడా తేవాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా రేపు వచ్చే శాసనసభలో చర్చ చేస్తాం. మంచి చేస్తున్నప్పుడు మంచిని మనం చూపించాలి. ఇక్కడ ప్రజలకు నష్టం జరుగుతలేదు, మొత్తం రాష్ట్రానికే ఉపయోగం మూసీ వల్ల. అది ఒకసారి గమనించరు. ఎందుకంటే ఒక మంచి చిత్తశుద్ధితోని పనిచేస్తున్నారు, ఒక మంచి మనసుతోని ఆలోచించి రాస్తే బాగుంటుంది. దానివల్ల హైదరాబాద్కి ఎంత పేరు వస్తుంది, తెలంగాణకి ఎంత పేరు వస్తుంది, ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడిదారులు ఎట్లా వస్తారు. మన నగరం మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందరు వచ్చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకోరి, డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయరి. ఆ ప్రతిపక్షాలు ఇచ్చే వాటి కోసం కాకుండా జర మంచి రాస్తే జర బాగుంటుంది, సంతోషం ఉంటుంది.